ఒకసారి ఒకటి చెప్తే నీకు భయపడతాను ఏడుగా అది అందరికీ నమస్కారం. ఈరోజు రాయచూటి పట్టణంలో ఉన్న జమీయత్ ఉలమా హింద్ సభ్యులు మరియు సహారా వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులందరము ఎన్నికల అధికారి అయినటువంటి ఏఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చేందుకు ఇక్కడ రావడం జరిగింది. ఎన్నికల అధికారికి మనము ఒకటే విజ్ఞప్తి చేయడం జరిగింది. 13వ తేదీ నుంచి ఏదైతే హీరింగ్ స్టార్ట్ అయిందో ఎస్ఏఆర్ నోటీసుల పైన, అక్కడ చాలామంది ప్రజలు వారి యొక్క పత్రాలు తీసుకొని హీరింగ్కి వారు పాల్గొన్నప్పుడు లేదండి ఎవరి పేరు మీద అయితే నోటీసు అయ్యిందో వారే స్వయంగా ఇక్కడ హాజరవ్వాలని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏదంటే ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చేటప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఆ ఫారం తీసుకొని నింపి ఇవ్వవచ్చు అనే ఒక నిబంధన అయితే ఉన్నింది. ఆ తర్వాత నోటీసు ప్రక్రియ జరిగేటప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే నోటీసు తీసుకొని సంతకం చేయొచ్చు అనేసి చెప్పారు. కానీ ఏదైతే హియరింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా నోటీసు జనరేట్ అయిన వ్యక్తే హాజరవ్వాలనే నిబంధన ఏ చట్టం ప్రకారం చెప్తున్నారో అర్థం కావడం లేదు. చాలామంది విద్యార్థులు అత్యున్నత విద్య కోసం వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో చదువుకుంటున్నారు. అలాగే రాయచూటి పట్టణంలో మన చుట్టుపక్కల ఎటువంటి పరిశ్రమలు లేనందున ఉపాధి కొరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉపాధి పొందుతున్నారు. అలాగే వేరే దేశాల్లో కూడా పాల్గొంటున్నారు. అటువంటి నిబంధన ఏ ప్రకారంగా చెప్తున్నారో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే మన వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో అది బార్డర్ స్టేట్ అయినా ఉన్నా కూడా అక్కడ ప్రభుత్వాలు మరియు అక్కడ సిఇఓ గారు వారు లేకున్నా కూడా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు తీసుకొని పాల్గొనవచ్చు అనే ఏదైతే వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారో అటువంటిది మన రాష్ట్రంలో ఎందుకు లేదు? బార్డర్ స్టేట్లో ఉన్న వెలుసుబాటు మన రాష్ట్రంలో ఎందుకు లేదు? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? పాలకులు చెప్తారా లేదంటే మన అధికారులు చెప్తారా అనేది చాలామంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎట్లయినా కానీ ఏ ఒక్క పౌరుడి ఓటు అనేది కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది, అధికారులపైన కూడా ఉంది. దయచేసి అధికారులు దీనికి సానుకూలంగా స్పందించి ఏ ఒక్క అర్హత కలిగిన ఓటు కూడా కోల్పోకుండా వారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. అలాగే మా యొక్క టీం సభ్యులు రేపు మన రాష్ట్ర సీఈఓ గారిని కూడా కలిసే ఏర్పాటు చేయడం జరిగింది. మా సొసైటీ తరఫున కూడా మేము రాత్రి సారికి మెయిల్ పెట్టడం జరిగింది. దీని గురించి ప్రభుత్వాలు మరియు అధికారులు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాము. జై హింద్. అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు ఎస్ఐఆర్లో నోటీస్ హియరింగ్ ప్రక్రియ ఏదైతే జరుగుతూ ఉందో దీనిలో ఏమేమి ఇబ్బందులు అయితే మనము రాయచోటి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారో దీని గురించి ఒక జమియత్ ఉలమా రాయచోటి తరపున ఒక నోటీస్ ఇచ్చేదానికి ఆర్డీఓ సార్ దగ్గర వచ్చి ఉన్నాము. దీనిలో ముఖ్యంగా మేము అడగడం ఏమరా అంటే మొత్తం 3 పాయింట్ల మీద సార్తో డిస్కషన్ చేయడం జరిగింది. ఒకటేమరా అంటే విదేశాలలో ఉన్నవారు వారే సొంతంగా వచ్చి నోటీస్ హియరింగ్ అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రూఫ్ను సబ్మిట్ చేయాల్సిందిగా బిఎల్ఓస్ చెప్పడం జరిగింది. అంత దూరాన విద్య కోసం, వైద్యం కోసం, ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు, ముఖ్యంగా స్టూడెంట్స్, వికలాంగులు, వయోవృద్ధులు ఈ హీరింగ్కు సొంతంగా అటెండ్ అవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ఏదైతే ఉందో మరియు ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఏ విధంగా అయితే బీహార్, యూపీ ఇటువంటి రాష్ట్రాలలో బంధువు ఎవరైనా ఈసీఏ గైడ్లైన్స్ ప్రకారం ప్రూఫ్ సబ్మిట్ చేసి అటెండ్ అయ్యేదానికి ఏదైతే సౌలభ్యాన్ని ఇచ్చి ఉన్నారో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంత వెంటనే అయితే అంత తొందరగా ఈ యొక్క నోటీస్ హియరింగ్కు కుటుంబ సభ్యులు ఎవరైనా అలో చేయాల్సిందిగా మొదటి విన్నపంగా ఇచ్చి ఉన్నాం. రెండో పాయింట్ ఏమరా అంటే ఫామ్ 8 ఇప్పటి వరకు ఏమరా అంటే ఫామ్ 8 ఏదైతే ఎడిషన్స్ కోసం ఫోన్ నెంబర్ యాడ్ కానీ ఏదైనా వివరాలు మార్చేదానికోసం ఇచ్చి ఉన్నామో దాని మీద బిఎల్ఓస్ తరపున, ఏఈఆర్ఓస్ తరపున అప్రూవల్ కానీ ఏం అవ్వట్లేదు. ఇది కూడా కొంచెం త్వరగా స్టార్ట్ చేయాల్సిందిగా కోరి ఉన్నాము. సార్ కూడా దీని గురించి స్పందన ఇది